నిన్న కేంద్ర ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయడంతో జిల్లాలో పూర్తిగా కొంత విద్యార్థి సంఘాలు కావచ్చు మిగతా విద్యార్థులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు? నిన్న కేంద్ర ప్రభుత్వము మహబూబ్నగర్ జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయడంపై ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలుగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నవోదయ పాఠశాలను మేము స్వాగతిస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నటువంటి తరుణంలో నవోదయ పాఠశాలలు పల్లెల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభను బయటికి తీసే పాఠశాలలుగా మాత్రమే నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఎందుకంటే పేద విద్యార్థులకు అడ్మిషన్స్ ఇస్తూ ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తూ వాళ్ళను ఉన్నత శిఖరాలను చేర్చడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి ఈ నవోదయ పాఠశాలలు. దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశం మొత్తం కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టింది భారత ప్రభుత్వం. ఎన్ఈపీని కూడా తీసుకొచ్చింది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, 11 ఏళ్ళు అవుతుంది ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. ఇప్పటికి కూడా ఈ వెనుకబడినటువంటి తెలంగాణ ప్రాంతానికి సైనిక్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా నవోదయ స్కూల్స్ కావచ్చు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా వీళ్ళ యొక్క జాప్యం కారణంగా లేట్ అయింది. కానీ ఇప్పటికైనా భారత ప్రభుత్వం దాన్ని మంజూరు చేసేందుకు మేము స్వాగతిస్తూ ఉన్నాం. పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలను చేర్చే ప్రయత్నంలో ఇక్కడ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు దయచేసి రాజకీయాలు చేయొద్దు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఉపయోగపడాలి, మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మహబూబ్నగర్ వెనుకబడినటువంటి జిల్లాగా ఉన్నటువంటి మహబూబ్నగర్కు ఈ నవోదయ రావడాన్ని ఎట్లా చూస్తారు? పాలమూరు జిల్లా అంటేనే పేదల జిల్లా, వెనుకబడ్డ జిల్లా. ఈరోజు ఈ పాలమూరు బిడ్డగా ఈరోజు నేను దీన్ని స్వాగతిస్తూ ఉన్నాను. చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇక్కడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అనేక సందర్భాల్లో విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నప్పటికీ ఈరోజు భారత ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా ఎన్ఈపీని కూడా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు విద్యార్థి పరిషత్ ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉంది. దీన్ని రాజకీయ దృష్టికోణంతో చూడకుండా దీన్ని వీలైనంత తొందరగా ఇంప్లిమెంటేషన్గా చేయాల్సిందిగా ఈరోజు విద్యార్థి పరిషత్గా మేము భావిస్తూ ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ఏదైతే నవోదయ విద్యాలయం మంజూరు కావడంపై విద్యార్థి సంఘాలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తిగా వెనుకబడిన జిల్లాగా ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చెందేందుకు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విద్యపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నామంటున్నారు. సొంత జిల్లా కావడంతో ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి డీకే అరుణ ఎన్నికల సమయంలోనే హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతానికి నేను గెలిచినట్టయితే నవోదయ విద్యాలయాన్ని తీసుకొస్తా అంటూ కూడా ఈ నేపథ్యంలో ఆ హామీని కూడా నెరవేర్చడం జరిగింది. కాబట్టి కొంత విద్యకు ఈ జిల్లాలో ఇంకొంత ప్రాధాన్యత ఇస్తూ ఈ నవోదయ విద్యాలయానికి సంబంధించి కూడా ఎలాంటి రాజకీయాలు చేయకుండా త్వరితగతిన ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుందంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులంతా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.